ఎమ్మెల్సీ ఉన్నది కదా, కోదండరామ్ గారు, అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఆ నియామకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. వాళ్ళ అంటే వాళ్ళు తప్పు చేసిరని కాదు, గవర్నర్ నిర్ణయంలో కొంత తేడాలున్నాయనేటువంటి మాట చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి ఎదురు దెబ్బగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి అర్థమవుతా ఉంది. అయితే తుది తీర్పు ఇంకా రాలేదు. అసలు ఏం జరిగింది, కోదండరామ్ గారు ఎమ్మెల్సీ పదవి ఎందుకు పోతా ఉంది, అమీర్ అలీ ఖాన్ గారి పదవి ఎందుకు పోతా ఉంది, అసలు వీళ్ళు చేసిన తప్పేంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్ ఏం చేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి ఏం చేసింది, ఈ అన్ని అంశాలని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఏంది, కథ ఏంది, కార్ఖాన్ ఏంటంటే మొత్తం 40 ఎమ్మెల్సీలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మన దగ్గర మనకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బై 3 వేసుకుంటే అట్లా 40 వస్తాయి అన్నట్టు. దీని ప్రకారం ఇందులో ఓన్లీ ఎక్కువ ఓట్లతోని పోటీ పడి ఎక్కువ ఓట్ల ద్వారా వచ్చేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఓట్లు ఉంటాయి, వీళ్ళు ఎక్కువ ఓట్లతోని గెలిచి అక్కడికి వస్తారు. ఓ రకమైనటువంటి ప్రత్యక్ష ఎన్నికనే ఇది. ఇక రెండోది టీచర్స్, ఇది కూడా ప్రత్యక్ష ఎన్నికనే కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఇవి రెండు ప్రధానమైనటువంటి ఎన్నికల ద్వారా వచ్చేటువంటి ఇవి. ఇక మిగతా అన్ని కూడా ఎమ్మెల్యే కోట, గవర్నర్ కోట, లోకల్ బాడీస్ కూడా పర్లేదు. లోకల్ బాడీస్ కూడా కొంతవరకు ఎన్నుకున్నట్టు. అంటే ఇవి 700 ఓట్లు, 10,100 ఓట్లు ఉంటాయి. ఇవేమో 20,000 ఓట్లు, 30,000 ఓట్లు ఉంటాయి. ఇవేమో లక్షల ఓట్లు ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఈ ప్రకారంగా ఉంటాయి. అయితే దీంట్లో గవర్నర్ కోటా ఉంటుంది. వివిధ రంగాలను నిష్ణాతులను తీసుకొని గవర్నర్ కోటా ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎవరెవరిని ఎంపిక చేస్తారు అని అంటే మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేస్తుంది. ఇగో పలానా సుదర్శన్ను, పలానా ఆయనని మేము గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి మేము సిఫార్సు చేస్తున్నాము, సిఫార్సు చేస్తున్నామని చెప్పి గవర్నర్కు మంత్రిమండలి పంపిస్తుంది. అప్పుడు గవర్నర్ గారు చేయాల్సిన పని ఏంటంటే మంత్రిమండలి పంపించినటువంటి జాబితాను పరిశీలించి ఆ జాబితాలో మరి ఆమె ఏ అంశాలు పరిశీలించాలి, ఒకటి కళలు, సామాజిక సేవ, తర్వాత సాహిత్యం, కోఆపరేషన్ మూమెంట్, కోఆపరేటివ్, లేకపోతే స్పోర్ట్స్, ఇవి సామాజిక సేవ, ఇట్లా ఒక 5 అంశాలు ఉంటాయి, 5 పారామీటర్స్ ఉంటాయి. ఈ 5 పారామీటర్స్లో వాళ్ళకు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. దీనికోసం భారత రాజ్యాంగంలోని 171(5) ఈ నిబంధన, ఈ ఆర్టికల్ చెప్తా ఉంది గవర్నర్ గారు నియమించేటువంటి ఎమ్మెల్సీలకు ఈ 171(5) కింద ఈ రంగాలలో వాళ్లకు ఏది సేవ చేసినటువంటి నేపథ్యం ఉండాలి. అయితే కోదండరామ్ గారికి అయితే వాస్తవానికి కోదండరామ్ ఉన్నారు, మొన్న అమీర్ అలీ ఖాన్ అమీర్ అలీ ఖాన్కి ఏమో సియాసత్ పత్రిక ఉంది, సియాసత్ పేపర్ ఉంది. సో ఇతను ఏ రంగంలోకి వస్తాడో, సామాజిక సేవా రంగంలోకి వస్తాడో ఏమో చూడాలి. అయితే కోదండరామ్ గారికి ఇటు కళలు, సాహిత్యం, కోఆపరేటివ్, సామాజిక సేవ ఇవి లేవు. ఎందుకంటే ప్రొఫెసర్గా పనిచేసింది కాబట్టి సామాజిక సేవ అన్నది జీతభత్యాలు తీసుకుంటున్నటువంటిది. ఇక కోఆపరేటివ్కి సంబంధించినటువంటి ఉద్యమాల్లో లేరు. ఆ తర్వాత సాహిత్యం, కళల్లో కోదండరామ్ గారు లేరు అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ వాదించినటువంటి వాదన. సరే, ఇలా అంశం ఇట్లా ఉన్నా కూడా ఇప్పుడు అసలు వివాదం ఏంది? అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు, జీతభత్యాలు తీసుకుంటున్నారు, మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు, జీతభత్యాలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు వాడుకుంటున్నారు. అయితే తీరా సుప్రీంకోర్టు నిన్న చెప్పినటువంటి తీర్పు ఏంటంటే, అయితే గతంలో కూడా ఏం చెప్పింది, వీళ్ళ నియామకాలు అవి వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో
కేసీఆర్ మంత్రివర్గం ఏం చేసిందంటే కౌశిక్ రెడ్డి ఎవరికి ఇద్దరికి ఇస్తామని అనుకుందా? కాదు, దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ. దాసోజు శ్రవణ్, ఎస్ ఎస్, దాసోజు శ్రవణ్, దాసోజు శ్రవణ్ కరెక్టే, తర్వాత కుర్ర సత్యనారాయణ కరెక్టే. కుర్ర సత్యనారాయణ మన ఎస్టీ బిడ్డ, మన ఎరకల బిడ్డ. దాసో శ్రవణం బీసీ బిడ్డ. దాసో శ్రవణ్ కు ఆ 5 అంశాలకు సంబంధించినటువంటి లేవంటే ఉన్నాయి, కళలు ఉన్నాయి. ఆయన కుబుసం సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరు. ఆయన కుబుసం సినిమాలో నటించుడు, ఆ తర్వాత జైబోలో తెలంగాణ సినిమాలో కూడా నటించుడు. ఆయనకు ఆ కళల పట్ల కొంత ఉంది. అయితే వీళ్ళకు రాజకీయ వీళ్ళను సిఫార్సు చేసింది ఏది కేసీఆర్ గవర్నమెంట్. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళని చేస్తే కుర్ర సత్యనారాయణ కూడా సామాజిక సేవా అంశాలు అనేకం ఉన్నాయి. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు. 1999 నుంచి 2004 వరకు సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కుర్ర సత్యనారాయణ. అయితే వీళ్ళని సిఫార్సు చేస్తే గవర్నర్ గారు ఏం చేశారు, తమిళసై గారు, చల్ వీళ్ళకు నాకు అట్లా అనిపిస్తలేదు, వీళ్ళిద్దరు సామాజిక సేవ కళలు దీనికి సంబంధించినటువంటి అర్హతలు లేవు వీళ్ళకు, కాబట్టి నేను వీళ్ళ సిఫార్సును రద్దు చేస్తున్నా అని చెప్పింది. రద్దు చేస్తున్నా అనేటువంటి మాట తమిళసై గారు చెప్తే వీళ్ళేం చేసిరు, దాసో శ్రవణ్ అండ్ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయారు. వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చెప్పింది, వాళ్ళ వీళ్ళు ఏదైతే గవర్నర్ ఏదైతే రద్దు చేసిందో దాన్ని తప్పుపట్టింది హైకోర్టు. తప్పుపట్టి దాన్ని నిలుపుదల చేసింది. నియామకం నిలుపుదల ఎవరు కొత్తగా కోదండరాము, ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి నియామకాన్ని నిలుపుదల చేస్తే మళ్ళీ ఏం చేసిరు, వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లేదు లేదు మా తుది తీర్పు లోబడి ఉండాలని చెప్పి ఈ హైకోర్టు తీర్పును ఏం చేసింది, సస్పెండ్ చేసింది. నియామకం అనేది మేము చెప్పిన విధంగా ఉండాలి, హైకోర్టు చెప్పినట్టు కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే దాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే ఇక చేసుకోమన్నది కదా అనేటువంటి ఉద్దేశంతో కోదండరామ్ను అమీర్ అలీ ఖాన్ను మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేస్తే గవర్నర్, ఇప్పుడున్నటువంటి గవర్నర్ ఆమోదం తెలిపిండు, తమిళసై గారు ఆమోదం తెలిపింది, అయిపోయింది. తీరా వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే, అయితే ఇక్కడ గవర్నర్కు ఎంతవరకు అధికారం ఉంది, మంత్రిమండలి గవర్నర్ ఈ అంశంలో ఇది ఆర్టికల్ 171(5) ప్రకారం ఇక్కడ గవర్నర్కు ఉన్నటువంటి పరిమితి ఏంది, గవర్నర్ ఏం చేసిందంటే దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణలకు సంబంధించినటువంటి సిఫార్సులను రద్దు చేసింది. ఇది చెల్లదు అని కొట్టేసింది. విషయం ఏంటంటే గవర్నర్కు మంత్రిమండలి పంపేటువంటి సిఫార్సులు పరిశీలించి పునఃసమీక్షించండి అని పంపొచ్చు, మళ్ళీ వాపస్ వెనుకకు పంపొచ్చు, కావాలంటే మళ్ళీ పునఃసమీక్షించండి ఇది కరెక్టా కాదా చూడండి అని చెప్పేసి పంపొచ్చు వెనుకకి. మళ్ళీ సమీక్షకు మంత్రిమండలికి పంపొచ్చు. అయితే పంపకుండా ఆమె ఏం చేసిందంటే రద్దు చేసింది, రద్దు అనే పదం చేసింది. ఈ రద్దు చేసే అధికారం ఈమెకు ఎవరికి, గవర్నర్కు లేదనేది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. మీకు ఆ అధికారం లేదు, మీరు మళ్ళీ పునఃసమీక్షకు పంపనుంటారు, లేదంటే వేరే పేర్లను సిఫార్సు చేయమని కోరనుంటారు, కానీ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది. కాబట్టి మీరు రద్దు చేసినటువంటి ఏదైతే ఆ అంశం ఉందో దాన్ని మేము రద్దు చేస్తా ఉన్నాము అని చెప్పి మళ్ళీ ఫైల్ కొలాయించింది. దీంతో ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు కోదండరాము నిజంగా హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు కనుక ఫైనల్ తీర్పు తుది తీర్పు ఒకవేళ ఇట్లా వస్తే ఒకటి ఎట్లా వస్తే కోదండరాం, కుర్రా సత్యనారాయణ, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకాలు రద్దు అని తుది తీర్పులో చెప్పిందనుకో, కోదండరాం గారు ఖాన్ గారు ఇద్దరు
అర్హత కోల్పోతారు. అంటే ఈ రోజు వరకే అర్హత కోల్పోయారు వాళ్ళు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వరకు అర్హత కోల్పోయారు. అయితే వాళ్ళ ఎమ్మెల్సీ అర్హత కోల్పోతారు. మరి ఆల్రెడీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిరు, దీనికి సంబంధించి జీతభత్యాలు తీసుకున్నారు, సౌకర్యాలు వాడిరు కదా అంటే వీళ్ళు వాడుకున్న దాన్ని వాపస్ ఇవ్వమని అడిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అడగొచ్చు, లేదా వీళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వచ్చు. మరి ఇప్పుడు వీళ్ళు పోయిన తర్వాత ఆల్రెడీ అందులోంచి దాసోజు శ్రవణ్ ఆల్రెడీ ఎమ్మెల్సీ అయింది కదా. ఎస్, అంటే కుర్రా సత్యనారాయణకు ఛాన్స్ దొరకవచ్చు మళ్ళీ. మన ఎస్టీ బిడ్డ కుర్రా సత్యనారాయణ ఉండు కదా, ఎరకల బిడ్డ ఎస్టీ, కుర్రా సత్యంకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది, కుర్రా సత్యంకు. సో ఇక్కడ ఈ రోజు నుంచి మరి కోదండరామ్ గారు అంటే వాస్తవానికి వాళ్ళ నియామకమే తప్పు పట్టింది కాబట్టి వాళ్ళను కంప్లీట్గా అనర్హత కిందనే ఈ రోజు నుంచి చూడాల్సి వస్తుందేమో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు. ఇక తుది తీర్పు ఎట్లుంటుందనే చూడాలి. కానీ ఇక్కడ ఒక ఎస్టీ బిడ్డకు రావాల్సినటువంటిది, ఒక బీసీ బిడ్డకు రావాల్సినటువంటిది రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఓసీలకు ఇచ్చేసిండు. ఈ ఓసీలకు ఇచ్చేసుడితోటి సరే ఏదేమైనప్పటికీ కూడా కాలం మంచిదే అవుతుంది అంటారు కదా ఓసారి. సో కుర్రా సత్యనారాయణకు మళ్ళీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి కొత్త సిఫార్సులు చేయండి అని అంటేనేమో రాదు. కొత్త సిఫార్సులు చేస్తారంటే మళ్ళీ ఇలానే చేస్తారు, మళ్ళీ కొనసాగుతారు, మళ్ళీ కొనసాగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ లేదు పాత సిఫార్సులనే అంగీకరించాలి అనుకున్నప్పుడు మాత్రం కుర్రా సత్యంకు ఛాన్స్ వస్తుంది. మరి ఇంకొకటి మిగిలితే మరి అది కానుక మన రెడ్డి గారికి అనేది కోదండరామ్ రెడ్డి గారికి ఏమన్నా తేలాలి. సో ఇది సుప్రీంకోర్టు తుది తీర్పు ఇట్లా వస్తాయి. ఒకవేళ సుప్రీంకోర్టు తుది తీర్పు గవర్నర్ తప్పు చేసినప్పటికీ వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వీళ్ళ నియామకం చెల్లుతుంది అనేటువంటి మాట చెప్తే వీళ్ళు యథావిధిగా కొనసాగుతారు. ఇది జరిగేటువంటి అంశం. సో మొత్తానికి నిన్న చాలా బ్రేకింగ్. నిజానికి మొత్తం వాళ్ళ పదవులు పోయినాయా ఈ క్షణానికి అని అంటే తాత్కాలికంగా మాత్రం స్టే వచ్చేసింది. అంటే వాళ్ళు ఇంకా ఎమ్మెల్సీ యాక్టివిటీలో ఉండడానికి ఈ క్షణం నుంచి వీల్లేదు. సో తుది తీర్పు వచ్చిన తర్వాత సో వాళ్ళు ఉండాలా వద్దా అనేది చెప్తాము, ఫైనల్ తీర్పు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇద్దరు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఆ మాట చెప్పింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ల నియామకం రద్దు. తాజాగా వారు మరోసారి నియమితులు కావచ్చు. తాజాగా మళ్ళీ కావచ్చు. నియామకాలు చేపడితే అవి తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా. అంటే వాళ్ళు మళ్ళీ నియామకం కావచ్చు అనేటువంటి మాట. ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గత ఏడాది జనవరి 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన ఆ ఉత్తర్వులను వారిద్దరూ సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని, అందువల్ల 2024 ఆగస్టు 14న ఈ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రయోజనం పొందే అర్హత వారికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో కొంత పొరపడ్డామని, గవర్నర్ ఇక మీదట ఏదైనా కొత్త నియామకాలు చేపడితే అవి కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పడం తమ ఉద్దేశం తప్పితే ఇదివరకే చేసిన సిఫార్సులను అమలు చేయడం కాదని పేర్కొంది. అందువల్ల హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లు పరిగణలోకి తీసుకొని 2024 ఆగస్టు 14న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తున్నట్టు ప్రకటించింది. దాని ప్రకారం హైకోర్టు ఉత్తర్వులపై ఇదివరకు జారీ చేసిన స్టేను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. 2 ఎమ్మెల్సీ పోస్టుల భర్తీకి ఇక మీదట తాజా నియామకాలు జరిపితే అవి సుప్రీంకోర్టు నియమావళికి ఏది చెప్పేటువంటి వాటికి అనుగుణంగానే ఉండాలి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అది సుస్థిరంగా ఉండాలి, పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడాలి. సో ఇక్కడ ఈ పార్ట్ వరకు అయితే వాళ్ళది ఇప్పటిదాకా జల్లది. ఇక మీదట వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవచ్చు, అంతవరకు చెప్పి మళ్ళీ ఒకసారి నియమించుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు మేము పొరపాటున ఒక చిన్న ఆప్షన్ మర్చిపోతే దాన్ని వాడుకున్నారు అనేటువంటి మాట చెప్పింది. సో కాబట్టి కోదండరామ్ గారు, ఆమీర్ అలీ ఖాన్ గారు మళ్ళీ వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్సీలుగా రావచ్చు, మళ్ళీ కొనసాగవచ్చు తర్వాత.